Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Evam. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ మూవీ. స్టార్టింగ్ 55 మినిట్స్ మూవీ అయితే అసలు నేను థియేటర్కి ఎందుకు వచ్చాను, అసలు ఏ సినిమా చూడడానికి వచ్చాను అయితే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. నాకు ఫస్ట్ హాఫ్ ఏమనిపించలేదు, సెకండ్ హాఫ్ ఏమనిపించలే, కానీ ఇంటర్వెల్ సీన్ అప్పుడు మాత్రం బాగుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది బాగుంది. అలాగే లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్ అయితే నాకు బాగుంది. ఓవరాల్గా మూవీ 2 గంటల్లోని నాకు ఒక 20 మినిట్స్ అయితే నాకు నచ్చింది. మిగతా 1 అవర్ 40 మినిట్స్ అసలు మూవీ ఎందుకు చూసాను అనిపించింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై ప్రకాష్ డంటులూరి అండ్ యాక్టర్ బై చాందిని చౌదరి, వశిష్ఠ ఎన్ సింహ, గోపరాజు రమణ, ఇంకా ఆశురెడ్డి అండ్ జే భరద్వాజ్. వీళ్ళు ఐదుగురైతే మెయిన్ రీల్ని అయితే రోల్ చేయడం అయితే జరిగింది. సో మూవీ ఆ 20 నిమిషాలు తప్పించి నాకు ఎక్కడ ఏం అనిపించలేదు అసలు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక సైకో కిల్లర్ అనుకోండి పోనీ, ఆ ఒక సైకో కిల్లర్ అయితే అమ్మాయిల్ని హీరోస్ నేమ్తో అంటే లైక్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళంటి పేర్లతోని అమ్మాయిల్ని ట్రాప్ చేసి చంపుతూ ఉంటాడు. అసలు తన మోటివ్ ఏంటి, అసలు ఎందుకు ఆ సైకో కిల్లర్ ఏంచి అమ్మాయిలు చంపుతూ ఉన్నాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఇలాంటి మూవీస్ థియేటర్స్లో కంటనా ఓటీటీలో చూసుకుంటేనే బెటరు. అది కూడా టైం వేస్ట్ అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా నాకైతే ఒక 2 అవర్స్ అయితే టైం వేస్ట్ చేసి అనిపించింది. అంటే మరి అప్ అండ్ డౌన్ వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఒక 4 అవర్స్ అయితే నాకైతే టైం వేస్ట్ అయ్యింది అయితే నాకైతే అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఒకవేళ నాకంట ఈ మూవీ ఎవరైనా ఒకరు చూసుంటే మాత్రం మీకు ఎలాగనిపించింది ఈ మూవీ కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.